ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిలో రక్షణ పొందుకొని దేవునితోటి నడుస్తూ కూడాను ఇంకను పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు లేదా సూచనలు, అమావాస్య పౌర్ణములు, ముహూర్తాలు, ఇలాంటివి పాత ఆచారాలు ఏమైతే ఉన్నాయో, పాత భక్తి విధానం ఏదైతే ఉన్నదో అది ఇంకనూ కూడాను సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడాను ఇంకా అదే విధమైనటువంటి ఆలోచనలతోటి పద్ధతులతోటి నువ్వు కొనసాగింపబడుతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. మనుషులు కల్పించినటువంటి ఈ యొక్క మర్యాదల్ని, లోక మర్యాదలను మీరు అనుసరించవద్దు. మరి ఏం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాడు? ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నామకార్థంగా నేను రక్షింపబడి ఉన్నానని నామకార్థంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ రక్షింపబడినటువంటి నీవు దేవుని యొక్క చిత్తమేదో ఆ చిత్తానికి అనుకూలమైనటువంటి భక్తి నీవు చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ మనస్సు మారాలని చెప్తున్నాడు. నీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం చెందుతారు. హల్లెలూయా. ఏదో నామకార్థంగా మనం మందిరానికి వెళ్ళడము రావడము అది మాత్రమే కాదు, నీ హృదయంలో ఉన్నటువంటి పాత ఆలోచనలు, పాత స్వభావాన్ని నీవు తీసివేయాలి, నూతన పరచబడాలి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మరి పారేటువంటి నీళ్ళలో ఇలాగ వెళ్ళకిలా పడుకోబెట్టి మరలా మరి నిలబెడతారు. ఎందుకొరకు అని అంటే కనుక ఆ యొక్క పారే నీళ్ళు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాలకి, మరి పాత విధమైనటువంటి ఆచారాలకి, పద్ధతులకి సాదృశ్యంగా ఉన్నట్లయితే లేపబడినటువంటి నీవు క్రీస్తులో నూతనంగా జన్మించావు అనడానికి సాదృశ్యంగానే మరి బాప్తిసం అనేది ఆ రీతిగా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మరి నూతనంగా క్రీస్తులో జన్మించినటువంటి నీవు ఏ రీతిగా ఉండాలనంటే గనక దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి నీవు ప్రవర్తించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ మనస్సు మారడం వలన నువ్వు రూపాంతరము చెందుతావు. అదే విధమైనటువంటి పాత పద్ధతుల్లో ఉంటే నువ్వు రూపాంతరము చెందవు. దేవుని యొక్క గూఢమైనటువంటి మర్మములు లేదంటే దేవుని యొక్క మనసు నువ్వు ఎరిగి ఉండాలనంటే నువ్వు పాత విధానాల్లో ఉంటే నీకు అర్థం కాదు. నీ మనస్సు మారి నూతన మగటం వల్ల రూపాంతరం చెందుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే మోకరించాడు. దేవుని సన్నిధిలో దేవునికి అయిష్టమైనవన్నీ, పాత రోత ఆలోచనలన్నీ విడిచిపెట్టి నీ యొక్క మనస్సు మారి నూతన మగుటం వల్ల రూపాంతరం చెంది దేవుని యొక్క హృదయం మీద నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని యొక్క ఉద్దేశాలను నువ్వు నెరవేరుస్తావు. అంత మాత్రమే కాదు, విశ్వాస జీవితంలో లోతైనటువంటి అనుభవాల్లోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.